హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ట్రియో. సో ఇవాళ మేమైతే వచ్చేసాం జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ తిరుపతి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో మేమైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ అనమాట. సో ఇద్దరే ఉన్నారు ఏంటి అనుకోకండి. సో ఇంకొకళ్ళు వెనకాల బిహైండ్ ద కెమెరా ఉన్నారు. సో ఫస్ట్ వ్లాగ్ అయితే మేము వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇది ఒక 2 వేస్ ఉంటాయండి ఈ టెంపుల్కి. సో ఫస్ట్ వే వచ్చేసి త్రూ స్టెప్స్ మనం వెళ్ళొచ్చు. అండ్ స్టెప్స్ ఎక్కగానే మీకు అక్కడ మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్కి త్రూ స్టెప్స్ వస్తే. సో ఏంటి అని అంటే ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. బట్ జూబ్లీ హిల్స్లో ఉన్నది ఏంటి అని అంటే టీటీడీ వాళ్ళదనమాట. లైక్ తిరుమలలో ఏవన్నీ మనము సేవ చేస్తారో ఈ టెంపుల్లో అన్ని సేవలు సేమ్ అలానే ఇక్కడ కూడా చేస్తారు. సో మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది త్రూ స్టెప్స్ వస్తే. సో ఇంకొక వే ఏంటి అని అంటే నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా కొంచెం స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో చెప్పులు బయట వదిలేయడానికి ఇక్కడ స్టాండ్ ఒకటి ఉంటుంది. చెప్పులు అక్కడ వదిలేసి మనం టెంపుల్కి ఎంటర్ అవ్వంగానే సో ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు ఉన్నాయండి. డెకరేషన్ మొత్తం చేస్తున్నారు. కనిపిస్తుంది కదా వైకుంఠ ఉత్తర ద్వారం అని చెప్పేసి. మనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి వెళ్తాం కదా. సో ఆ వాకిలండి ఇది. సో టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకోవడానికి అయితే ట్యాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. సో మేమైతే హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, ఎంటర్ అవుతున్నాము. సో చూడండి లొకేషన్ మొత్తం ఇలా ఉంది. డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ టెంపుల్ పక్కనే గణపతి టెంపుల్ ఉందండి, మనందరి ఫేవరెట్ గణపతి. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే టెంపుల్లోకి కెమెరా అయితే అలో లేదు, సో బయట నుంచే తీసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో గణపతి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. టెంపుల్ పక్కకే వాహన మండపం ఉందండి. బ్రహ్మోత్సవాల టైంలో వాహన ఊరేగింపు జరుగుతుంది కదా, ఆ వాహనములన్నీ టెంపుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం తిరుమలలో మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మన మెయిన్ తిరుపతి దేవస్థానంలో మన మాడవీధులు ఎలాగుంటాయో గుడి చుట్టూరు సేమ్ ఇక్కడ కూడా అలాగే కట్టారండి సేమ్. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పుడు మనం తిరుమల ఎంట్రన్స్కి వెళ్దారండి. ఇప్పుడు మన ఎంట్రన్స్కి వెళ్ళే ముందులే మనకి ఇక్కడ పుష్కరిణి ఉంటుంది. సేమ్ మన టీటీడీలో ఎలాగైతే ఉందో సేమ్ ఇట్లా అక్కడ కోనేరు లాగానే ఇక్కడ కూడా కట్టారండి. సో దాని నుంచి కొంచెం ఎదురుకెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. సో మనకి మెయిన్ ఎంట్రన్స్లో గోపురంతో పలంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గణపతి దేవుడు ఉంటారు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి నాగరాజ కూడా ఉంటారు. సో రండి మనం గుడి లోపలికి ఎంటర్ అవుదాం. సో యాక్చువల్గా గుడి లోపలికి కూడా ఫోన్ అలౌ చేయలేదండి. మేము చాలా కష్టపడి ఇది షూట్ చేస్తున్నాము. మనకి గుడిలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ మనకి ధ్వజస్తంభం ఉంటుందండి. సో ధ్వజస్తంభానికి మంచిగా దండం పెట్టుకుని మనం గుడిలోకి ఎంటర్ అయిపోదాం. గుడిలోకి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని మేము దర్శనం చేసుకుందాం అనే టైంకి కరెక్ట్గా స్వామివారిది నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నాయండి. సో మమ్మల్ని ఒక 20 మినిట్స్ వెయిట్ చేయమన్నారు భక్తులందరినీ. సో ఇంతలో గుడి చుట్టూరు చూస్తే గుడి చుట్టూరు టోటల్గా మొత్తం డెకరేషన్ వర్క్ అయితే జరుగుతుందండి. సో బ్రహ్మోత్సవాలు రెడీ అవుతున్నాయి కదా, దాని గురించి మొత్తం డెకరేషన్ వర్క్ చేస్తున్నారు. సో గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మొత్తం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. వర్క్ చేస్తున్నా సరే వాళ్ళు కూడా చాలా సైలెంట్గా చేస్తున్నారు స్వామివారి నైవేద్యం అనేసరికి. అందుకని మేము కూడా ఇంకా షూట్ చేయటం ఇవన్నీ అనేసి కామ్గా పక్కన వచ్చాడు కూర్చుని ఉన్నామండి. సో దర్శనం అయితే చాలా బాగా అయిందండి. సో గుడిలోకి మొబైల్స్ కానీ ఇవి కానీ నాట్ అలౌడ్, వీడియోస్ కూడా నాట్ అలౌడ్. గుడి బయటే కొంచెం పాసిబుల్ అవుతూ ఉందండి. సో వెళ్ళాము, మనం ప్రసాదాల లైన్లోకి కూడా వెళ్ళామండి. ప్రసాదాలు ఇవన్నీ తీసుకున్నాము. చాలా బాగుంది వాళ్ళు చేసిన ప్రసాదం. సో అవి తీసుకుని ఒక చాట కూర్చున్నాం. విమాన వెంకటేశ్వర స్వామి కరెక్ట్గా ఎదురుగుండా కూర్చున్నామండి. గుడి కూడా చాలా ఖాళీగా ఉంది ఈవినింగ్ టైం అయ్యేసరికి. చూడండి మీకు గుడి అవుటర్ లుక్ ఇదిగోండి విమాన వెంకటేశ్వర స్వామిది. మీరు సరిగ్గా చూస్తే సేమ్ తిరుపతిలో ఎలా కట్టారో అలాగండి. ప్రసాదం వచ్చేసరికి మనకి గట్టి పొంగల్ పెట్టారండి. చాలా బాగుంది. ఆ స్వామివారికి నైవేద్యం ఏదైతే పెట్టారో అదే మనకు కూడా పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడికి వెళ్ళొచ్చినాక. సో అంతా మంచిగా జరగాలని మేము మంచిగా దండం పెట్టుకున్నాము. సో దర్శనం దండం ఇవన్నీ పెట్టుకున్నాక మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి
మేము తలపెడుతున్న ఈ కార్యక్రమం ఎటువంటి దిగ్విజయాలు లేకుండా మంచిగా జరగాలని మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి దండం పెట్టుకున్నామండి. ఇంకో ఫ్రెండ్ దండం పెట్టుకుంటుంది కానీ మీకు వీడియో షూట్ చేస్తుంది కాబట్టి కనపడతలేదు. సో మిగతా ఈ నైవేద్యాలు ఎట్లా అన్నిటికీ ఎంత అయితే కట్టాలో అవన్నీ కనుక్కున్నామండి. సో ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడిద్దామని మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ఎవరు అవైలబుల్గా లేరు. సో మాకు ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. అప్పటికి చీకటి అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. సో గుడి లోపల దర్శనం అయితే ఫినిష్ అయిపోయిందండి. సేమ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం గుడి ఆపోజిట్లో మనకి మిగతా అన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అట్లా కట్టారండి. ఆంజనేయ టెంపుల్ ఇవన్నీ. సో బయటకు వచ్చి కాసేపు కూర్చుని దేవుడి దగ్గర కొంచెం ప్రశాంతంగా మళ్ళీ రిలాక్స్ అయ్యాము. సో సేమ్ తిరుమలలో ఎలా అయితే ఉంటుందో కొబ్బరికాయ కొట్టడానికి సేమ్ ఇక్కడ కూడా గుడెదురుగా అలానే ఉంటుందండి. గుడెదురుగా హనుమాన్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ డిటో ఇక్కడ కూడా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాము. సో దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. సో మీరు కూడా తిరుపతి ఎవరైతే తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఉంటారో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, సో మీరైతే వచ్చి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలో ఎలాంటి ఫీలింగ్ అయితే మీకు ఉంటుందో ఒక టెంపుల్కి వెళ్తే సేమ్ ఇక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సో తిరుమలలో నామాలు ఎలా కనిపిస్తాయో ఇక్కడ కూడా మీరు టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత దూరం నుంచి నామాలు అలానే కనిపిస్తాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. గోవిందా గోవిందా.